ప్రకాశం జిల్లా మహానాడు పండుగ వాతావరణంలో జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మినీ మహానాడులు నిర్వహించిన అనంతరం జిల్లా మహానాడును ఒంగోలులోని బృందావనం కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా మహానాడుకు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ అధ్యక్షతన జరిగిన జిల్లా మహానాడులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డౌలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందులో నారాయణ రెడ్డి, గెద్దలూరు శాసనసభ్యులు ముత్తుమ్మల అశోక్ రెడ్డి, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ముందుగా టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గీతంతో జిల్లా మహానాడును ప్రారంభించారు. జిల్లాలోని శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు తమ నియోజకవర్గాల్లో జరిగిన మినీ మహానాడుల్లో ఆమోదించిన తీర్మానాలను జిల్లా మహానాడులో తెలియజేసి ఇక్కడ తీర్మానం చేశారు. జిల్లా మహానాడులో చేసిన తీర్మానాలను రాష్ట్ర మహానాడుకు పంపించనున్నట్లు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ తెలిపారు. అందరూ ఉండండి, నాయకురావున్నా ఎమ్మెల్యేలు అందరూ గారు అందరు లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, వద్దిల్లాల చంద్రబాబు గారి నాయకత్వం, వద్దిల్లాల తెలుగుదేశం పార్టీ. వెరీ గుడ్ సార్. సార్ ఏంది నా పిలువ వద్దిల్లాల తెలుగుదేశం పార్టీ, వద్దిల్లాల తెలుగుదేశం పార్టీ. జోహార్ ఇంటి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పార్టీ అత్యంత మహాప్రభులు మా మాజీ ఎమ్మెల్యే మరి జిల్లా తెలుగుదేశం మన కడప అలగా స్వాముల రాష్ట్రపతి ఉంటుంది. నిరంతరమైన 5 సంవత్సరాలుగా నిరంతరేశ్వరానికి ఒక దుర్మార్గ దుష్ట పరిపాలన వేలాదిగా నియోజకవర్గ స్థాయిలో జరిగినట్టు మహానాడులు జరిగినాయి. నిన్న సంత నియోజకవర్గం తీసుకున్న కొండపి అన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సోదరులారా చాలా మంది చెబుతున్నారు అక్కడ 3700 కోట్లు మూడిందని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లేదు మీరు దారాదత్తంగా ఇస్తే. ఈరోజు మనం ప్రభుత్వం వచ్చేసి దగ్గర సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నాం. మహానాడుకు వచ్చాం. ఆనవాయితీగా అన్ని నియోజకవర్గాల్లో మహానాడు పూర్తి చేసుకున్నాం. చెప్పిన మాట ప్రకారం పథకాలన్నింటినీ కూడా సూపర్ 6 అమలుకు వచ్చాం. ఆర్థిక భారాలు ఉన్నప్పటికీ కూడాను పేదల సేవలో 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా 4000 రూపాయలు పంపిణీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రతి చోట ప్రతి జిల్లాలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని ఆ గ్రామాల్లో పంపిణీ చేయమంటారు, ఆ వార్డుల్లో పంపిణీ చేయమంటున్నారు. దయచేసి ఇక్కడి నుంచి అయినా కానీ 1వ తేదీ పంపిణీ చేసేటప్పుడు మీ వార్డు, మీ బూత్, మీ పార్టీలు, మీ గ్రామంలో మీరందరూ ఆ పంపిణీ చేసి ప్రభుత్వ కార్యక్రమాలు చేరువ చేయాలని చెప్పేసి కూడా మేము అందరూ తెలియజేస్తా ఉన్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పౌస్ పెన్షన్లు ఇచ్చారు. సంవత్సరం పూర్తయ్యే వేడుకల్లో మరిన్ని పెన్షన్లు కూడా మన ప్రభుత్వం రేపు ఇవ్వబోతూ ఉంది. అంతేకాకుండా దీపం 2 పథకం ద్వారా గ్యాస్ ఖాతా అకౌంట్లోకి నేరుగా ఇవ్వడం జరిగింది. అది మనకి అన్నదాత సుఖీభవ
త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం. తల్లికి వందనం గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి ఇద్దరికి 30,000 ఇస్తాం, 13,000 ఇచ్చారు. మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఆయన 15,000 వచ్చే నెలలో అంటే 10-20 రోజుల్లో ఇవ్వబోతున్నారు కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అన్నదాత సుఖీభావ కూడా కేంద్ర ప్రభుత్వం కలిపి 3 విడతలుగా మనం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, ఉచిత బస్సు ప్రయాణం ఆడపడుచులు కూడా ఆగస్టు నెల నుంచి ఇవ్వబోతున్నామని చెప్పేసి తెలియజేస్తూ చాలామంది రెచ్చగొట్టే మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పులకి మూల్యం చెల్లించారు. 11కి కూడా కూర్చోబెట్టారు. ఆయన చూడలేక మన ప్రభుత్వం యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని చూడలేక బయటకు పోయి దాక్కున్నాడు. అప్పుడప్పుడు బయటకు వస్తాడు, కలుగులో నుంచి బయటకు వచ్చినట్టుగా ఆహారం కోసం వచ్చినట్టు ఏదో చేస్తూ ఉన్నాడు. నిన్న 2:30 గంటలు మాట్లాడాడు. ఆయన అక్కసు కక్కుతున్నాడు. ఏం చేస్తారంటే వాళ్ళు ఎందుకు జైల్లో పోలేదు, వీళ్ళు ఎందుకు జైల్లో పోలేదు, నన్ను ఎందుకు తీసుకుపోయాని మాట్లాడుతున్నాడు. ఆయన పరిస్థితి అలా ఉంది. ఏదో చేద్దాం అనుకున్నాడు, పూర్తిగా కనుమరుగైపోయింది. మీ పార్టీలో ఎవరు ఉండగా బయటకు వచ్చేసారు. రేపేదో పొద్దులు వస్తాడంట. ఏం చేశాడని పొద్దులు వస్తాడో అర్థం కావట్లా. పొగాకు రైతులు కష్టాల్లో ఉంటే 2002లో ఆ రోజున కోల్ సొసైటీ ద్వారా, ఆ రోజు దామచల్ నాయల్ గారు మంత్రిగా ఉన్న సమయంలో కోల్ సొసైటీ ద్వారా పొగాకు కొనుగోలు చేసి మన రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుంది. 2015లో పొగాకు రైతులకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయాన మన జిల్లాకు వచ్చారు. నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడారు. ఆ రోజు క్వింటాలకు 2,000 అదనంగా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 1,500 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు అదనంగా ఇచ్చి 2,000 రూపాయలు అదనంగా ఇచ్చి పొగాకు రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం విషయం తెలియజేస్తున్నాం. ఈయన వచ్చిన తర్వాత పొగాకుకి లో గ్రేడ్కి మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి ఆ సంవత్సరం పొగాకు అప్పుడే అమ్మకుండా వ్యాపారం చేస్తే, తర్వాత సంవత్సరం ఆ మార్కెట్ దగ్గర కంపెనీలు కొనుగోలు చేసే కానీ రైతుల్ని మాత్రం తక్కువ రేటుకి ఇచ్చి రైతుల్ని దగా చేసింది వాళ్ళ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనందరం కూడా రైతులు తెలియజెప్పాల్సింది. ఏ మొహం పెట్టుకొని వచ్చారో వస్తున్నాడు అర్థం కావట్లా. మన ప్రభుత్వం ధరల స్థిరీకరణ కోసం మనకి మిర్చి కావచ్చు, వరి కావచ్చు, పత్తి కావచ్చు, మనకున్న పొగాకు కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఇస్తే దానిలో మన జిల్లా మంత్రి గొట్టిపాటి రవి గారు కూడా కమిటీలో ఉన్నారు. కమిటీ చేసి ఇంకొల్లు, తూర్పు నుంచి గిద్దలూరు, దర్శి ప్రాంతాల్లో ఉన్నటువంటి నల్ల బర్లీ కోసం 12,000 రూపాయలు కొనుగోలు చేయాలని చెప్పి మన ప్రభుత్వం ప్రకటించింది. దానికి రేటు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేయడానికి నిర్ణయం చేస్తే ఈయన వచ్చేసి కన్నీళ్లు దుడుతాడు అనుకుంటున్నాడు. ఈయన ఏదో వస్తాడు, రెచ్చగొడతాడు, ప్రజల్ని మభ్య పెడతాడు. రైతన్నలకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇటువంటి మోసకారుల మాటలు నమ్మొద్దు. పనిచేసే ప్రభుత్వం ఉంది. ఈ రోజున రైతులకు అండగా మన ప్రభుత్వం ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, అన్న ఎన్టీఆర్ గారు వర్ధంతి, ఎన్టీఆర్ గారు పుట్టినరోజు, మహానాడు రోజు వచ్చి ఇక్కడ ఏదో గోల్ చేద్దాం అనుకున్నారు. ఇటువంటి అన్నీ కూడా చల్లవని తెలియజేసుకుంటూ, ఈ రోజున మనం ప్రతి ఒక్క సంక్షేమాన్ని అమలుపరుస్తున్నాం. ఇదే విధంగా ఇళ్ల విషయంలో మన ప్రభుత్వంలో వాళ్ళకి మిగిలిపోయిన బకాయిలన్నిటి కూడా త్వరలో చెల్లిస్తున్నాం. మనసున్న ముఖ్యమంత్రి పేదరికం ఉండకూడదని చెప్పేసి ఈరోజు P4 విధానం తీసుకొచ్చారు. దానిలో మార్గదర్శి, బంగారు కుటుంబాల ద్వారా ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదని చెప్పేసి అహర్నిశలా కష్టపడుతున్న మన ముఖ్యమంత్రి గారు ఈ రోజున సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. వారు ఒక గొప్ప ఉదాత్తతో గత ప్రభుత్వంలో కట్టుకుంటున్నటువంటి ఇళ్ళు ఆర్థిక ఇబ్బందులతో కట్టుకోలేదని చెప్పి వారికి కూడా ఎస్సీలకైతే 50,000, బీసీలకు 50,000, ఎస్టీలకు 75,000 అదనంగా ఇచ్చి ఆదుకుంటున్నారు. మన ప్రభుత్వంలో 1,80,000, 2,25,000 ఇస్తే ఆ డబ్బుల్ని 2,25,000ని తగ్గించింది గత ముఖ్యమంత్రి అయితే, గత ప్రభుత్వంలో 1,80,000 ఇస్తే అదనంగా 50,000 ఇస్తుంది మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున కొత్తగా కట్టుకునే ఇంటికి ఓసీలకు 2.5 లక్షలు, బీసీ ఎస్టీలకు 3 లక్షలు, ఎస్టీలకి 3,25,000కి ఇంటి నిర్మాణాల కోసం కూడా మంజూరు చేస్తున్నటువంటిది మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం తెలియజేసుకుంటూ, సార్ నేను వేరే కార్యక్రమం బయలుదేరాలి కాబట్టి మనం అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, కష్టపడుతున్న ఈ ప్రభుత్వానికి ఎవరైనా మాట్లాడితే తిప్పి కొట్టే విధంగా మనందరూ కూడా కలిసి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు యువ నాయకులు లోకేష్ బాబు గారు కావచ్చు, ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు. ఉద్యోగాల కల్పన కోసం డిఎస్సి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనం చెప్పినటువంటి అన్ని పథకాలను కూడా అమలుకు తీసుకొస్తున్నాం. చెప్పిన ప్రతి సంక్షేమాన్ని అందించడానికి మన ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ దామచర్ల గారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ సంవత్సరం మనం మహానాడును జరుపుకుంటూ ఉన్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ 82లో పెట్టినప్పుడు తర్వాత 83లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టినటువంటి ఒకవైపు సంక్షేమం, రెండవ వైపు అభివృద్ధి అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా అది దిక్సూచిగా మారింది. అప్పటి వరకు సంక్షేమం అంటే పేదవాడికి తెలియదు, కానీ ఆయన కొత్త విధానాన్ని తీసుకొచ్చి సంక్షేమ రాజ్యంగా ఆ రోజుకి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. తదనంతరం అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ అధినాయకుడిగా ఉండి మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని సంక్షేమము అభివృద్ధే కాకుండా ఈ రాష్ట్రంలో ఐటీ విప్లవం ద్వారా ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున వారికి ఆదాయ మార్గాన్ని కల్పించినటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఈరోజు మరలా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గడిచినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశాడో మనం చూసాం. దాని నుంచి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోయేదానికి నడుం బిగించి అన్ని రకాలుగా ముందుకు తీసుకుని పోవడమే కాకుండా ఎన్నికలలో ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నిటి కూడా మనం నెరవేర్చే క్రమంలో ముందుకు పోతూ ఉంది. పెన్షన్లు కానివ్వండి, మనకు అన్న క్యాంటీన్లు కానివ్వండి, లేకపోతే గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, రేపిచ్చే అన్నదాత సుఖీభవ రైతులకు ఇచ్చేటువంటి ఇవి కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, ఆర్టీసీ బస్ మహిళలకు ఫ్రీ అనే కారకు అన్నీ ఇస్తూ ఉన్నారు. ఆర్థికంగా మన కష్టాలు నష్టాలు ఉన్నా కూడా. రెండవ వైపు ఈరోజు మన జిల్లా వరకు మనం చూసుకుంటే మరీ ముఖ్యంగా పశ్చిమ ప్రకాశానికి సంబంధించి మేము వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటిది మాకు జీవనాడిగా మారినటువంటి పరిస్థితి. వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కానీ మా ప్రాంతంలో సస్యశ్యామలంగా ఉండలేనటువంటి పరిస్థితి. అందుచేత మేము గిద్దలూరులో జరిగినటువంటి మహానాడులో మొట్టమొదటిగా మేము ప్రవేశపెట్టినటువంటి తీర్మానం వెలుగొండ ప్రాజెక్టుని మాకు కంప్లీట్ చేసినట్టయితే మా ప్రాంతాలలో 6-7 నియోజకవర్గాలలో ఈ యొక్క రైతాంగానికి మేలు జరగడమే కాకుండా త్రాగునీటికి కూడా మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందనేటువంటిది మొదటి తీర్మానంగా పెట్టాం. రెండవ తీర్మానంగా ఏదైతే వెనుకబడినటువంటి ప్రాంతాలన్నిటినీ కలిపి మార్కాపురం కేంద్రంగా మాకు జిల్లాని ఏర్పాటు చేసినట్టయితే మా ప్రాంత అభివృద్ధికి మేము మా పరిపాలన ద్వారా ముందుకు తీసుకుని పోగలుగుతామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నేను. ఇదే కాకుండా గిద్దలూరు అంటేనే రాష్ట్రంలో సైనికులు కానివ్వండి, మాజీ సైనికులు కానివ్వండి, మా నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో మాకు సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయడం అంటే వీలు కాదు కాబట్టి కేంద్రీయ విద్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేయమని చెప్పి అది కూడా మేము అక్కడ తీర్మానం చేయడం జరిగింది. ఇదే కాకుండా మాకు త్రాగేదానికి మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు పడితే ఫ్లోరైడ్ ఉంటుంది మాకు. అది గిద్దలూరు కానివ్వండి, కనిగిరి కానివ్వండి, లేకపోతే మార్కాపూర్, ఎర్రగొండపాలెం ఇటువంటి మా ప్రాంతాలన్నీ కూడా సురక్షితమైన త్రాగునీరు అందించాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకని చెప్పి మాకు ఇంక్లూడింగ్ మున్సిపాలిటీతో సహా అది కూడా మేము ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇదే కాదు, మా ప్రాంతంలో ఇప్పుడు వ్యవసాయం అనేటువంటిది వర్షాధారం లేకపోతే చెరువులలో ఉన్నటువంటి నీటి ద్వారానే. దురదృష్టం ఏమిటనంటే గడిచిన ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చెరువులు, వాగులు అవి వర్షాలు దీనికి చెరువులు తెగిపోతే రిపేర్ చేసినటువంటి నాదుడే లేడు. ఆ తెగిపోయినటువంటి చెరువులను కూడా రిపేర్ చేసి పూడికి తీత తీసినట్లయితే మాకు దాని ద్వారా భూగర్భ జలాలు పెరిగి మాకు మేలు జరుగుతుందని ఈ చెరువులని రిపేర్ చేస్తూ పూడికి తీయమని చెప్పి అది కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. గిద్దలూరు టౌన్లో అయితే మాకు ప్రధానమైన సమస్య రాచర్ల రైల్వే గేట్ సమస్య ఉంది. అక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పి అదొకటి. అలాగే మాకు నెమ్మలగుండ్ల రంగనాయక స్వామి దేవుడు అని చెప్పి మా అందరి ఇలవేల్పు అయిన ఆ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసి ఆ ప్రాంతంలో పర్యాటకంగా కూడా
తీర్చిదిద్దాలని చెప్పి కూడా మేము ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. అలాగే గిద్దలూరు పట్టణంలో మాకు సగిలేరు వాగు అనే ఒకటి ఉంది. వర్షాలు వచ్చినప్పుడల్లా టౌన్ మునిగిపోవడం, కొంతమంది చనిపోవడం జరుగుతుంది. ఆ యొక్క సగిలేరు వాగుకి మాకు ప్రొటెక్షన్ వాల్ నిర్మించి అక్కడ ఒక చెక్ డ్యామ్ నిర్మించినట్లయితే ఇది మాకు మా టౌన్కి రక్షణగా ఉంటుందనేటువంటి విషయాన్ని చేస్తే అదొక తీర్మానం చేశాం. గిద్దలూరు నియోజకవర్గంలోని మాకు అర్ధవీడు కానివ్వండి, బేస్తవారిపేట మండలాలలో రేపు మాకు వెలుగొండ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినట్టయితే ఎగువ ప్రాంతాలలో ఉన్నటువంటి వాటికి, అంటే ఉదాహరణకి అర్ధవీడు మండలంలో కాకర్ల తప్పితే మిగతా అవన్నీ కూడా పై ఎత్తులో ఉంటాయి. మాకు బేస్తవారిపేట మండలంలో పిటగాయగులు దాటిన తర్వాత కోనపల్లి వరకు అవి మాకు పై ఎత్తులో ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతాలన్నిటికీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాకు సాగుకు నీరు అందించాలని చెప్పి అదొక తీర్మానం కూడా చేశాం. లాస్ట్ తీర్మానంగా మా గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మనకు అధికారంలో ఉన్నప్పుడు బీసీ భవనాలు, కాపు భవనాలు, ఎస్సీ భవనాలు, షాదీఖానాలు ఇవన్నీ కూడా అప్పుడు మేము శాంక్షన్ చేయించి ఉండడం జరిగింది. కానీ గడిచిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టారు. వాటన్నిటికీ నిధులు కేటాయించి అసంపూర్తిగా ఉన్నటువంటి వీటన్నిటిని కూడా మాకు పూర్తి చేయవలసిందిగా ఇదొక తీర్మానం చేశాం. ఏది ఏమైనా నేను ఈ మహానాడు వేదిక ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను. మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడల్లా వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి కట్టుబడి ఉంది. కాబట్టి వెనుకబడినటువంటి ప్రాంతమైన పశ్చిమ ప్రకాశం అభివృద్ధికి మనము అన్ని విధాలుగా తోడ్పాటును అందించాలని, అభివృద్ధికి సహకరించాలని జిల్లాలు కానీ వెలుగొండ కానీ ఇవన్నీ మాకు పూర్తి స్థాయిలో నిధులు ఏర్పాటు చేసి మా యొక్క ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయవలసిందిగా సభా వేదిక ద్వారా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ తీర్మానాన్ని మన యొక్క మహానాడుకు పంపించవలసిందిగా కోరుతూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను. పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనమందరం కూడా వాళ్ళంతా లేచారు. మనని వచ్చింది 50 మంది, అందరు లేచారు. మొత్తం లోపలికి పంపించు, నువ్వు ఒక్కడు వేయాలి. అందరం నియోజక స్థాయిలో మినీ మహానాడులు జరుపుకొని ఈరోజు జిల్లా మహానాడుకు వచ్చాం. మన నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో మనం కేఎస్ఎస్లు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఇవన్నీ కూడా గ్రామాల్లో కూర్చొని కార్యకర్తలు, నాయకుల మధ్య మనమన్నీ కూడా కమిటీలు వేసుకొని ఈరోజు మరి జిల్లా మనం రావటం జరిగింది. మన నియోజకవర్గంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరిగినటువంటి మినీ మహానాడులో ఎర్రగొండపాలెం సంబంధించినటువంటి దగ్గర 26 తీర్మానాలు మనం చేసుకోవటం జరిగింది. వాటిల్లో ప్రధానంగా ఎవరని చెప్పినా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి ఎవరు మాట్లాడినా 2 విషయాలు దీంట్లో ప్రధానంగా ఉంటాయి. ఒకటి, వెలుగొండ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇవ్వాలి. ఇకపోతే రెండవది, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ప్రకటించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి జరగాలి. ఇక మూడవది, మా నియోజకవర్గంలో గిరిజనుల సంక్షేమం, అదేవిధంగా పరిశ్రమలు స్థాపన. ఇవన్నీ ప్రధానంగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు. పరిశ్రమలు, మా ప్రాంతంలో ఎక్కువ మంది కూడా కూలీ పనుల మీద ఆధారపడి వలసలు పోయేటటువంటి మరి సామాజిక వర్గాల్లో ప్రజలు ఉన్నారు. ప్రతిసారి కూడా ఈ వలసలు పోయేటప్పుడు అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నవి. అందుకని గతంలో మనం అనధికారంలో మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండపాలెం వచ్చిన పరిస్థితుల్లో ఆ రోజు ఆయన ఒక ప్రకటన చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పశ్చిమ ప్రాంతంలో వలసలు నివారించేదానికి పరిశ్రమలు స్థాపన చేస్తానని చెప్పేసి ఆయన మాట ఇవ్వటం జరిగింది. నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, పరిశ్రమలు కూడా అటవీ ఉత్పత్తుల యొక్క ఆధారిత పరిశ్రమలు పెడితే బాగుంటుందని చెప్పేసి మేము ఒక తీర్మానం చేయటం జరిగింది. అదేవిధంగా వెలుగొండ ప్రాంతంలో ముంపు గ్రామాలైనటువంటి సుంకేశ్వర, గుండంచర్ల, కలనూతల గ్రామాల్లో R&R ప్యాకేజీ ఈరోజు కూడా మనకి ఇవ్వలేదు. ఈ R&R ప్యాకేజీ ఏదైతే జియో ఇష్యూ చేసే నాటికి 18 సంవత్సరాల వయసు నిండిన వారికి 18 సంవత్సరాల కట్ ఆఫ్ డేట్ పెట్టేసి
ఇవ్వమని చెప్పేసి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి బాబు గారిని అందరం కూడా కోరటం జరిగింది. ఆయన కూడా దానికి ఒప్పుకోవటం జరిగింది. ఇది ఒక తీర్మానం చేయటం జరిగింది. తర్వాత గిరిజన ప్రాంతాలు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎక్కువగా చెంచుగూడాలు, సుగాలి తండాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఏదైనా రోడ్డు నిర్మాణాలు చేయాలంటే ఫారెస్ట్ అధికారులు కూడా వాటికి అబ్జెక్షన్ పెడుతూ మరి రాద్ధాంతం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాటిని కూడా ఏదైతే గిరిజన మరి చెంచుగూడాలు ఉన్నాయో, లంబాడి తండాలు ఉన్నాయో వీటికి రోడ్డు మార్గాలు, అదేవిధంగా మరి సోలార్ పంప్ సెట్లకు సంబంధించినటువంటి మోటార్లు, వ్యవసాయ మోటార్లకి సోలార్ కనెక్షన్స్, గృహాలకు సోలారు బిగించటం, అదేవిధంగా మరి ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో మన యూత్ ట్రైనింగ్ సెంటర్ అని ఐటీడీఏ ఆధ్వర్యంలో మనం పెట్టుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాలు యూత్ ట్రైనింగ్ సెంటర్స్ క్లోజ్ చేయటం జరిగింది. తిరిగి వాటిని ప్రారంభించి గిరిజన యువకులకి ఉపాధి కల్పించే దిశగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అక్కడ పెట్టి వారికి శిక్షణనిచ్చి గిరిజన యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రధాన ధ్యేయంగా మరి ఈ ప్రధానంగా ఆ నియోజకవర్గంలో అవసరమై ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మరి ఈ తీర్మానం చేయటం జరిగింది. మొత్తం కూడా 26 తీర్మానాలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రహదారులు అయితేనేమి, ఇంకా కొన్ని సుప్రసిద్ధ క్షేత్రాలైనటువంటి త్రిపురాంత అమ్మవారి గుడి కానీ, కాటం రాజువారి దేవస్థానాల అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవటం జరిగింది. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మరి జిల్లా మహానాడు ద్వారా ఆమోదిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్న మినీ మహానాడు ఎర్రగొండపాలెంలో మేము అయితే మా ఇన్ఛార్జి గారు మేము తీర్మానాలు చేశామో, ఎర్రగొండపాలెం ప్రాంతం నల్లమల అడవికి సమీప దగ్గరలో ఉన్న వెనుకబడిన ప్రాంతం కాబట్టి మేము 26 తీర్మానాలు అక్కడ మినీ మహానాడులో ఆమోదించడం జరిగింది. మరి అది కూడా 26 తీర్మానాలను జిల్లా ఇన్ఛార్జి గారి మినిస్టర్ ద్వారా ఇవన్నీ కూడా మాకు వెనుకబడే ప్రాంతానికి ఆమోదం తెలుపుటకు మరి ఇక్కడ రేపు మళ్ళా రాష్ట్ర మహానాడులో మళ్ళీ ఆమోదించేదానికి కూడా ఆయన చొరవ చూపాలని, మరి మీరందరూ కూడా మా ఎర్రగొండపాలెం నియోజకవర్గ వెనుకబడే ప్రాంతం కాబట్టి మీరందరూ తీర్మానాలు ఆమోదించడం కోసం ఆమోదం తెలపాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుతా ఉన్నాం. మహానాడు అంటేనే పసుపు పండగ. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవానికి చిరునామాగా పెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ప్రజల కష్టాల్లో నుంచి పుట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. తెలుగువారు ఉన్నంతకాలం వారి గుండెల్లో మిగిలిపోయే ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మన ఎన్టీఆర్ గారు. సంక్షేమం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఒక సిద్ధాంతాలతో మహానుభావుడు మొదలుపెట్టిన పార్టీని అదే సిద్ధాంతాలతో ముందుకు తీసుకెళ్తూ ఎవరికి లేని అటువంటి, ఎవరికి రానటువంటి ఒక విజన్ అన్న నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నవ్యాంధ్ర పాలకుడు, తెలుగు రాజకీయాలకి కొత్త నడక నేర్పించిన చాణక్యుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఐటీని మన రాష్ట్రానికి పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. మనం అధికారంలోకి వచ్చినప్పటి నుండి క్షణం తీరిక లేకుండా, విశ్రాంతి లేకుండా ప్రజల వెంట నడుస్తూ, ఊరూరు తిరుగుతూ, నియోజకవర్గాలు తిరుగుతూ సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వాటిని ఎట్లా పరిష్కరించాలి అని ఆయన ఈ వయసులో పడుతున్న కష్టాన్ని మనం అందరూ గుర్తించాలి. ఆయన ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు. కానీ మన కోసం, మన రాష్ట్రం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన మన వెంట నడుస్తున్నారు. సూపర్ 6ని ప్రవేశపెట్టి అవి అమలు చేయడానికి విధ్వంసంలో ఉన్న రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ సంక్షేమం, అభివృద్ధి, సమపాలలో ఇవ్వగలుగుతున్న ఏకైక వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నాకు స్ఫూర్తి అయిన మా అన్న లోకేష్ గారు యువతకు ఒక ధైర్యాన్ని నింపి యువగాలంతో ఒక చరిత్ర సృష్టించారు. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో మాటలు పడ్డారు. మాటల్లో, పనిలో ఆయన చురుకుదనం పెంచుకొని
ఇప్పుడు ఒక తిరుగులేని శక్తిగా ఎదిగారు. యువగలంలో వేల మందికి హామీలు ఇచ్చారు. అవన్నీ ఒక్కొక్కటిగా ఇచ్చిన మాట ప్రకారం గుర్తుపెట్టుకొని కార్యకర్తల సంక్షేమం కోసం అట్లాగే కార్యకర్తలకు అండగా పనిచేస్తున్నారు. 20 లక్షల ఉపాధి అవకాశాలు ఇస్తాననే హామీని నెరవేర్చడానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నారు. స్టార్టప్ కంపెనీలు ఎంతో కృషి చేస్తున్నారు. అందరూ కోటి సభ్యత్వాలున్న ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా ఇస్తుంది మన తెలుగుదేశం పార్టీ. మహిళలకి గౌరవం ఇచ్చే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఒక మహిళని నాకు చివరి క్షణంలో ఎంతో కష్టమైన నియోజకవర్గమైన మహిళ అనే గౌరవంతో నమ్మకంతో నన్ను నిలబెట్టారు. నేను కొద్ది తేడాతో ఓడిపోయినా నాకు మా అందరి నాయకులు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మా జిల్లా మంత్రి గారు, మా ప్రకాశం జిల్లా మా అన్నలు, మా ఎమ్మెల్యేలు అందరూ, మా దర్శి నియోజకవర్గం ప్రజలు నన్ను ముందుకు నడిపిస్తున్నారు. వారి అందరి అండతో నేను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా జరిగే ఈ మహానాడుకి మనమందరం వేలాదిగా తరలి వెళ్ళి విజయవంతం చేయాలి. మేము తీసుకున్న దర్శి నియోజకవర్గం తీర్మానాలని నేను ఇక్కడ చెప్తున్నాను. దర్శి నియోజకవర్గం, దర్శిలో మాకు డ్రైవింగ్ స్కూల్ ఒకటి తెలుగుదేశం పార్టీ హయాంలో స్టార్ట్ అయ్యి అది నిలిచిపోయింది. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఎన్ఏపి చెరువు ఆధునీకరణ చేయుటకు నిధులు మంజూరు చేయాల్సిందిగా తీర్మానం తీసుకున్నాము. దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి ఏర్పాటు చేస్తే మాకు దొనకొండలో ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు తగ్గుతాయి. దానికోసం తీర్మానం తీసుకోవడం జరిగింది. దర్శిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి అవసరమైన పక్కా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని తీర్మానం తీసుకోవడం జరిగింది. అట్లాగే పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని తీర్మానం తీసుకున్నాము. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలని, దర్శి ప్రాంతంలో సాంకేతిక విద్యా కళాశాలను కూడా ప్రారంభించాలని తీర్మానం తీసుకున్నాము. ముళ్ళమూరు మరియు తాళ్ళూరు మండలంలో సాగు చేస్తున్న కూరగాయల పంటలకు మార్కెట్ కల్పించాలని తీర్మానం తీసుకున్నాము. నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో తట్ట మట్టి కూడా వేయని పరిస్థితులు ఉన్నాయి కొన్ని గ్రామాల్లో. అక్కడ సీసీ రోడ్లకు కొంచెం నిధులు మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ఎన్ఎస్పి కాలేజ్ చివరి భూములు కలిగి ఉన్న తాళ్ళూరు, ముండ్లమూరు మండలాల్లో 16 గ్రామాల పరిధిలో 10,000 ఎకరాల నూతన ఆయకట్టు, 3,000 ఎకరాలకు స్థిరీకరణకు అవసరమైన ఎత్తిపోతల పథకం, గుండ్లకమ్మ రిజర్వాయర్, బ్యాక్ వాటర్స్ మంజూరు చేయించి చివరి భూములకు నీరు అందించాల్సిందిగా తీర్మానం తీసుకున్నాము. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ, ప్రజలందరికీ నా హృదయపూర్వక. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.